రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు జగన్ అని చెప్పేసి మన అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. కాకపోతే ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారి గురించి ఒక మాట అన్నాడు. అదేంటంటే అచ్చెన్నాయుడు గారికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అని చెప్పేసి. నాకెందుకో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాట నిజమేమో అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల సమస్యల మీద ఏ రోజు కూడా అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. రైతులకి నష్టపరిహారం అందిస్తున్నాము అని చెప్పేసి చెప్పలేదు. రైతులకి గిట్టుబాటు ధర అందిస్తున్నాము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టలేదు. రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఇట్లాంటి పనికి మాలిన పోరంబోకు మాటలు మాట్లాడడానికైతే తప్పకుండా ఈయన ప్రెస్ మీట్లు పెడతారు. దయచేసి క్షమించాలి నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 ఏళ్ళు పైబడ్డది. ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు మీడియా ముందు కూర్చొని ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఆ ప్రశ్న అన్నది రిలవెంటా? ఒకసారి మన అచ్చెన్నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి. ఆయన ఒక మంత్రి ఎందుకని చెప్పేసి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడవలసి వస్తుంది అంటే, ఐడెంటిటీ క్రైసిస్. అంటే ఈయనెవరూ పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారా అసలు ఈయన పేరు కూడా మర్చిపోయిందేమో అనిపిస్తుంది. ఆ మధ్యలో ఏదో మీటింగ్లో అయితే డైరెక్ట్గా ఒక మాట అనేసిండు అచ్చెన్నాయుడు గారు, వినవయ్య అచ్చెన్నాయుడు అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశారు. పార్టీ ఈయనని దాదాపుగా మర్చిపోయింది కాబట్టి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటాడు. ప్రజల మధ్యలో హైలైట్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటాడు. ముందుగా ఈయన మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి వినండి. కొంచెం గట్టిగానే, అంటే మన బాధ్యత కాబట్టి కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఓకే, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకి గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలా మంది పాత్రికేయులు ఉండుంటారు, చాలా మందికి ఈ విషయం తెలుసుంటుంది. ఇక్కడ చూడండి, ఆందోళన చెంది టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. తీసుకొని ఆయన ఎక్కడ ఉన్నారో వెతకమని చెప్పాడంట. ఎవరికి చెప్పారు అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎవరిని వెతకమన్నాడు ఆ మాట చెప్తలేడు. లాగిండు, బంకలాగా లాగిండు. టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎవరికి చెప్పిండు? పోలీసులకు చెప్పిండా, టీడీపీ కార్యకర్తలకు చెప్పిండా, టీడీపీ నాయకులకు చెప్పిండా, ఎవరికి చెప్పిండో చెప్తలేడు. ఏదో మాట్లాడేయాలి, భజన 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 భజన, ఇటు కొట్టాలి, భజన అంతా భజనే. వినండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక చిన్న విషయం చెప్పాలి ఈయనకి, అచ్చెన్నాయుడు గారికి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కల వచ్చిందా? ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. జనరల్గా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం లేచి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ఒక రోజు ముందే లేచి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ఒకరికి వేరే పని ఉంటే హైదరాబాద్ వెళ్ళారు, ఒకళ్ళు వెళ్తే కర్నూలు వెళ్ళారు, ఇంకోళ్ళకి వెళ్ళారు. వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పనిలో వెళ్ళారు హెలికాప్టర్ ఎక్కి. రాజశేఖర రెడ్డి గారికి ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఇతర రాష్ట్రంలో ఉన్నారు, ఇతర దేశంలో ఉన్నారంటే మీరెక్కడ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు? మీరెందుకు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో లేరు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేరు అక్కడ? ఎందుకంటే మీకు అక్కడ కూర్తుందని తెలియదు కదా, ఎవరికైనా తెలియదు కదా ఆ రోజు ఆ సంఘటన జరుగుతుందని. అంత పెద్ద మనిషి, అంత మంచి మనిషి, మనసున్న మనిషికి ఆ రోజు అట్లా జరుగుతుందని చెప్పేసి ఎవరికైనా తెలుసా? ఏం మాటలు అసలు? మీరు మాట్లాడే మాటలకి అసలు జరిగినటువంటి సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా? అంటే 16 ఏళ్లలో ప్రజలు మర్చిపోయి ఉంటారు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడవచ్చు అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మొబైల్ ఫోన్ ఎన్ని పెట్టినా అని చెప్పేసి. సో అట్లా ఈయన కూడా ఒక కొత్త కథ అల్లుతున్నాడు. వినండి.
చెప్పే ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్ లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంత దీనన్నింటికి మించి అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకి మనకి తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఇది అంటే రెండు విషయాలు యాటిట్యూడ్ తెలుసుకోవాలి. రెండు విషయాలు మాట్లాడిండు. ఒకటి, పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించారని చెప్పేసి మాట్లాడిండు. రెండవది సంతకాల సేకరణ అన్నారు. సరే, పోలవరం ప్రాజెక్టు ఆన్లైన్ టెండర్ల గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. అయ్యా, పోలవరం ప్రాజెక్టు టెండర్లు మొత్తం ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పర్యవేక్షణలో ఉన్నటువంటి కార్యక్రమం. ఒకవేళ టెండర్లు ఆన్లైన్ అయినాయి అంటే, అయినాయా లేదా చూడాలి ఒకసారి, ఎందుకంటే ఈయన మాట్లాడే మాటల్లో నిజాలు ఉండవు, ఒకసారి చెక్ చేసుకో. అయినాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతోనే అయినటువంటి కార్యక్రమం. అదే చెప్పినా కదా, రోజు ప్రభుత్వంలో జరిగేటటువంటి డైలీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ జరిగినాయి. పోలవరానికి టెండర్లు తీసుకురావడం కోసం రాజశేఖర రెడ్డి గారు కష్టపడ్డారు. పోలవరాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. మీ మాటలోనే కనిపిస్తుంది అక్కడ కష్టపడ్డది చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ టెండర్లు ఆన్లైన్లోకి వచ్చినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి కష్టం. అయినా టెండర్లు ఆన్లైన్లోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అప్పుడు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారికి టెండర్ల ఆన్లైన్కి ఏంటి సంబంధం? ఏమన్నా అసలు సంబంధం ఉందా మీరు మాట్లాడే మాటలకి? కానీ మీరు మాట్లాడిన మాటలో ఒక మంచి విషయం అయితే బయటపడ్డది. టెండర్ల విషయంలో, అంటే పోలవరం విషయంలో రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడ్డారు, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ. ఈ విషయం మీరే చెప్పకని చెప్పేశారు. ఇక రెండవది సంతకాల సేకరణ. అంటే శవం అక్కడ ఉండగానే తండ్రి శవం సంతకాలు సేకరించాడు ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పేసి చాలామంది పోరంబోకులు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. కానీ ఈ విషయంలో ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి మనిషి బట్టి విక్రమార్క గారు, ఎవరు తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రస్తుతం బట్టి విక్రమార్క గారు, ఆయన అక్కడ ఉన్నాడు ఆ రోజు. ఆయనే ఆ సంతకాల సేకరణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు. ఆయన చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు, నేను కూడా ఒకసారి నా కర్తవ్యం కాబట్టి వినిపిస్తాను. ఈయన మాట్లాడే అబద్ధాలకి అసలు నిజమేంటో నేను మీకు వినిపిస్తాను కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఒక జర్నలిస్ట్ సోదరుడు అడుగుతున్న ప్రశ్న వినండి. అంటే నేను చూపించలేను, అందుకే వినిపిస్తా. ప్రశ్న వినండి, దాని తర్వాత బట్టి గారు ఇచ్చినటువంటి సమాధానం కూడా వినండి. సమయంలో తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోననే ఒక మాట ఉంది, ఇప్పటికీ వినిపించలేదు. అది ఆయన ఇనిషియేషన్, మీ ఇనిషియేషన్, ఎవరిది అది? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు, ఆయనకు సంబంధం లేదు. ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన చేయాలనే ఆలోచన మాలాంటి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఆలోచన తప్ప ఆయనకు అసలు సంబంధమే లేదు. ఆయన అడగలేదు, ఆయన అసలు ఆ డిమాండే చేయలేదు. కేవీపీ గారే అసలు లేదు, తప్పండి. కేవీపీ గారు కూడా అనలేదు అన్నమాట. అంటే అక్కడ క్లారిటీగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కేవీపీ గారికి కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు ఆ ఆలోచన. అది ఎవరు చేశారు అంటే మాలాంటి నాయకులు అని చెప్పేసి బట్టి గారు చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి నాయకులు చేసినటువంటి పని అది, సంతకాల సేకరణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా ముఖ్యమంత్రి అనేటువంటి పదవి ఖాళీగా ఉండకూడదు, అదొకటి. రెండవది, అక్కడ చనిపోయింది రాజశేఖర రెడ్డి గారు, కొడుకు బిజీగా ఉన్నాడు. తండ్రి చావు అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు మా నాన్న లేని లోటు నాకు బాగా తెలుసు. తండ్రి చావు అంటే మామూలు విషయం కాదు. అట్లాంటి సమయంలో ఆయన్ని ఏం ప్రశ్నించలేము, ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేయలేము. అందుకే వీళ్ళు ఏం చేశారు నాయకులు అంటే, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి ఒక సంతకాల సేకరణ అనేది ఒక రెజల్యూషన్ లాగా ఒకటి చేద్దామని చెప్పేసి సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపిద్దాం సోనియా గాంధీ గారికి అని చెప్పేసి అనుకున్నారు. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది బట్టి విక్రమార్క గారు. ఆ విషయం ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తుంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అయినా కూడా మన అచ్చెన్నాయుడు గారు ఇవన్నీ పట్టించుకోడు. చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అది ఈరోజు మళ్ళీ ప్రూఫ్ అయిపోయింది.
అచ్చెన్నాయుడు గారు రైతుల గురించి నేను ఇందాక చెప్పా, రైతుల సమస్యల కోసం ఏ రోజు కూడా బయటకు వచ్చి టమాటా ఎంత ₹1 కేజీ పోతుందా, నేను మంత్రిని, టమాటాని నేను 50 రూపాయల కేజీ చేస్తా, నేను ప్రైజ్ అన్నది మీకు ఫిక్స్ చేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అరటి రైతులు, మామిడికాయ రైతులు, అంతెందుకండి పొగాకు రైతులు, ఉల్లి, ఇక అట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అందరు రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది, మామిడి పండ్ల సీజన్, మళ్ళీ చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. అంటే కేవలం డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు బయటికి రావడము, ఏదో ఒకటి మాట్లాడేయడం, ఏదో ఒకటి చెప్పినా కదా, ఈయన ఐడెంటిటీ క్రైసిస్ తోటి ఫైట్ చేస్తున్నాడు. ఈయన లాంటి నాయకులు కొంతమంది ఉన్నారు టీడీపీలో, కొంత సీనియర్ నాయకులు మంత్రులుగా పనిచేశారు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, కొందరు కాదు చాలామంది ఉన్నారు, ఒక బంచ్ ఉంది. వాళ్ళైతే మొత్తానికి పార్టీ మర్చిపోయింది. ఈయన కూడా అదే క్రమంలో ఉన్నాడు ప్రస్తుతం. ఈయనను కూడా మర్చిపోయి పక్కన పడేస్తారేమో అని చెప్పేసి, ఇదే నేను లాస్ట్గా మంత్రిగా చేస్తున్నానా, మళ్ళీ నేను అసలు టికెట్ కూడా ఇస్తారో లేదో తెలియదు కాబట్టి ఏదో కొంత హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఈయన చేస్తున్న ప్రయత్నాలు. లేకపోతే అసలు పార్టీ లేదు, బొక్క లేదు, గట్టి చట్నీ అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈయన ఈరోజు ఇన్ని డైలాగులు కొడుతున్నాడు. నిజంగా నేను అచ్చెన్నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి మనసుతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అచ్చెన్నాయుడు గారు, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదండి. అది మీరు తీసేయండి. చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయాలు చేయడం అనేది మంచి కాదండి, అది తీసేయండి. మీ అలవాట్లో నుంచి తీసేయండి. అది కూడా 16 ఏళ్ళైంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను పట్టించుకోలేదు ముఖ్యమంత్రిగా అని చేయండి, దానికి సమాధానం చెప్తాం. విద్యార్థులకు ఏం చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్పండి, దానికి మాలాంటి వాళ్ళని సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులను పట్టించుకోలేదని చెప్పండి, దానికి మేము సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి పేషెంట్స్ని పట్టించుకోలేదని చెప్పండి, దానికి మేము సమాధానం చెప్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఏమీ చెప్పడానికి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తాము, ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడతాము అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనిషి అన్నాక చావు బతుకులు అందరికీ ఉంటాయి. ఇట్లాంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయదు. ఎస్పెషల్లీ తండ్రి కొడుకుల బంధం గురించి ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు. అది ఎవరైనా సరే, అది అచ్చెన్నాయుడు గారైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, అది నేనైనా సరే, ఇట్లా మాట్లాడకూడదు, అది తప్పు. దయచేసి ఒకసారి ఆలోచించి మీ మాటల్ని వెనక్కి తీసుకోండి, ఇదే నా రిక్వెస్ట్. మన అచ్చెన్నాయుడు గారి గురించి మీరేమనుకుంటున్నారు ఒక కమెంట్ చేసి, దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.